అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని వెనక నుండి ముట్టుకుందో వెంటనే రక్తస్రావణము ఆగిపోయింది అన్నమాట. తర్వాత యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి ఆమెను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఎన్నాళ్ళ నుంచి తిరిగింది ఆవిడ? 12 సంవత్సరాల నుంచి తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ ఒక్క క్షణంలో తొలగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నామండి. 12 సంవత్సరాల నుంచి పడిన బాధ ఒక్క క్షణంలో స్వస్థపడినట్లుగా లేదా తొలగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి మనకు ఎవరైనా ఆపత్కాలంలో సహాయం చేశారనుకోండి, వాళ్ళు మన దేవులుగా చూస్తూ ఉంటామండి. నిజానికి బాగున్నప్పుడు మాట్లాడేడు కంటే ఆపత్కాలంలో సహాయం చేసేవారే గొప్పలు అనమాట అండి. బాగున్నప్పుడు సరదాగా మాట్లాడేసి ఆపత్కాలంలో ఉన్నప్పుడు పక్కన వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? ఏంటండి? ఉపయోగం ఏమీ లేదనమాట అండి. అలాగే దేవుడు ఆమెకి ఆపత్కాలంలో సహాయం చేశాడు కనుక ఆమె ఎంతగానో ఆనందంగా తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామన్నట్టండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న బాధ అంతా అక్కడ మర్చిపోయి ఎంతో సంతోషంతో, ఆనందంతో, ఉల్లాసంతో చక్కగా హృదయపూర్వకంగా ఆమె తన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. చూసారండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తము సాధ్యపరిచే దేవుడు అనమాట అండి. మనకు బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, ఇరుకులు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, వ్యాధులు వచ్చాయని, అన్నీ వచ్చాయని చెప్పేసి మన పక్కంట వెళ్ళిపోవడం కాదు, కానీ విశ్వాసంతో పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, సంపూర్ణంగా మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే కొంచెం సమయం పట్టినా కానీ ఏదో ఒక దిన దేవుడు మనం స్వస్థపడుతూ ఉంటాడు, బాధల నుండి ఉపశమనము దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి మనం దేవుని పిల్లలము కనుక ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలన్నమాట అండి. మనం ఫస్ట్ దేవుని నామంలో, మొదట దేవుని నామంలో ప్రార్థన చేసుకుని అప్పుడు మానవ ప్రయత్నాలు మనము చేసుకోవాలి తప్ప ప్రార్థన చేసుకోకుండా మనం ఏ ప్రయత్నము చేసుకున్నా కానీ వ్యర్థమైపోద్ది అనమాట అండి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చేయలేమండి. దేవునికి అనుకూలంగా జీవిస్తే ఏదైనా సాధించగలమేమో కానీ దేవుడికి వ్యతిరేకంగా ఉండి మనం ఏమి కూడా చేయలేమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో చదివిస్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:5 కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్పాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని పిల్లలం కనుక పిరికిదనాన్ని తీసివేసుకుని ధైర్యం తెచ్చుకుని మన హృదయంలో నుండి పిరికిదనాన్ని తీసివేసుకుని ధైర్యాన్ని నింపుకొని ముందు దేవుడు నాకు సహాయం చేయగల సమర్థుడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఏదో ఒక దినాన్ని నన్ను స్టెప్లుగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగల సమర్థుడు నా దేవుడు అని చెప్పేసి గురి కలిగి పట్టుదల కలిగి ఓర్పు కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయండి. తగిన సమయం ముందు దేవుడు మీకు సహాయం 100% చేస్తాడనమాట అండి. ఇలా చేస్తాడని చెప్పేసి మనం నమ్మిక కలిగి ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మన నమ్మకాన్ని నెరవేరుస్తూ ఉంటాడు అనమాట అండి. మన నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఆయన పాడు చేయడు. ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు చేస్తూ ఉంటాడు. కనుక మనం ఆలస్యమైనా కానీ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కృప కోసం ఎదురు చూద్దామండి. మన విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంతో ప్రార్థన చేసుకుని భక్తితో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూద్దామా? మరేమంటారండి? మీ ఆలోచన ఇదే. చక్కగా ఆయన కృప కోసం మనం ఎదురు చూసి అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని కృప కోసం ఎదురు చూడాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దామా? అయితే కళ్ళు మూసుకోండి. మహాపరిశాన్ని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభావ. 12 సంవత్సరాలను తండ్రి స్తోత్రం ప్రభావ. తిరిగి ప్రభావ ఎన్ని హాస్పిటల్కి తిరిగిందో తండ్రి స్తోత్రం ప్రభావ. చివరికి ప్రభావ నీ దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి స్తోత్రం ప్రభావ. 12 సంవత్సరాలు తండ్రి ప్రభావ తిరిగిన బాధంతో ఒక క్షణంలో స్వస్థపరిచేసరికి తండ్రి స్తోత్రం ప్రభావ. ఆమె ఆనందంతో ఇంటికి వెళ్ళినట్లు తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లు మేము చూస్తున్నాం. నీకు వందనాలు. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. మాకు కూడా ఏదైనా బాధలు ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పుడు తండ్రి మేము కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందని ప్రభావ, నమ్మకంతో ప్రార్థన చేసుకుని తండ్రి స్తోత్రం ప్రభావ. నీ కృప కొరకు ఎదురు చూసే యోగ్యత మా అందరికీ దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి మీరు తోడుగా నేడుగా సాకార ఉపకారంగా ఉండండి. మాకు కావాల్సిన సహాయం దయచేసి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి నీ రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి ప్రతి బిడ్డను దయచేయండి. ఉద్యోగం చేస్తున్నామని, వ్యాపారం చేస్తున్నామని, వివాహం చేస్తున్నామని, సంతానం లేని వరకు తండ్రి సంతానం దయచేయండి.
చేతివృత్తులు చేసుకునే వారిని దండిస్తున్నాం, ఇంకా అనేకమైన పనులు చేసుకునే వారు అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి చక్కగా దండిస్తున్నాం. బిడ్డలందరూ గురి కలిగి, బిరి కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభావ నీ దగ్గర నుంచి దండిస్తున్న సహాయం పొందుగా యోగ్యత దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన దగ్గర ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగును గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక ఏమున్నా ఏమి లేకపోయినా మనలో ఈ లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక యేసుక్రీస్తువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు కాకపోతే రేపు ఏదో ఒక దినాన్ని దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి నమ్మకం కలిగి ఆయన కృప కొరకు ఎదురు చూసే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారు? మీ ఆలోచన మీదే. మనం దేవుడి పిల్లలను కనుక 100% కూడా భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా దేవుని ఎదుట జీవిస్తూ అలాగే మనందరినీ కూడా దేవుడు ఏదో ఒక దినాన్న పైకి లేవనెత్తాడని చెప్పేసి ఆలోచన కలిగి ఎవరైతే మరి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వారందరికీ కూడా దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడనమాట అండి. మరి మనందరము కూడా దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. మీ ఆలోచన మీదే.